అభ్యర్థుల్ని మార్చే విషయంలో నేనైతే ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఉన్నానని మాట అంటున్నారట. రెండోది ప్రశాంత్ కిషోర్, మీ మెంటార్, మీ మార్గదర్శి, మీ కరదీపిక అండ్ మీకు ఆశాజ్యోతి, ఆయన హఠాత్తుగా మిమ్మల్ని విడిచిపెట్టేసి చంద్రబాబు క్యాంప్కి వెళ్ళటాన్ని ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఒక మంచి క్వశ్చన్ అండి, క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఎలక్షన్స్ మనం గెలిచామో ప్రశాంత్ కిషోర్ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది, వారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, నేను కాదన్ను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలో ప్రశాంత్ కిషోర్ గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఒక మాట అన్నారండి, ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేస్తున్న పార్టీకి వీరిచ్చే సజెషన్స్ ఉపయోగపడతాయి, కానీ కింద పడిపోయి ఏమీ లేని పార్టీకి ఏ స్ట్రాటజిస్ట్ వచ్చినా ఉపయోగం లేదని ఆ రోజు ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గారిని ఇంట్రడ్యూస్ చేశారో ఆ రోజు అన్నారు. నాకు ఇంకా బాగా గుర్తు ఆ మాటలు. ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయో ప్రశాంత్ కిషోర్ గారు అఫీషియల్గా తన పార్టీని పెట్టి హీ బికేమ్ ఏ పొలిటీషియన్, స్ట్రాటజిస్ట్ నుంచి పొలిటీషియన్గా టర్న్ అయ్యారు. టర్న్ అయ్యి రిషిరాజ్ సింగ్ అనే అతను హీఈస్ లీడింగ్ ఐపాక్. ఈ క్లారిటీ ప్రజలకు కూడా క్లియర్గా మనం చెప్పాలండి. ప్రశాంత్ కిషోర్ గారికి ఐపాక్కి సంబంధం లేదు. దే మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఆన్ ట్విట్టర్. సో ప్రశాంత్ కిషోర్ గారిని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడ్డారో అప్పుడు మన లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడే ఇవన్నీ జరిగాయి, ఈ డిస్కషన్స్ జరిగాయి. ప్రశాంత్ కిషోర్ గారిని అప్రోచ్ అయ్యారు. దానికి ముందే సునీల్ కనుగోలు గారిని అప్రోచ్ అయితే నేను ఏం చేయలేను ఈ 4 నెలలలో మీ పార్టీని అని చెప్తే ప్రశాంత్ కిషోర్ గారి దగ్గరికి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అయిపోయింది ఆ మాట అన్నట్టు సునీల్ అన్నారు అని ప్రశాంత్ కిషోర్ గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని పిలుచుకొని వచ్చారండి ఎక్కడికి, కరకట్టకి. అక్కడ డిస్కస్ చేస్తే, అంటే మళ్ళీ మనం ఏమి కెమెరాలు పెట్టో లేకపోతే టేబుల్ కింద ఉండో చూడలేదు, కానీ అక్కడ అన్న మాటలు ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదానికంటే కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, పొత్తులో జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు, మీరేం చేస్తారు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లారిటీ ఇవ్వండి ప్రజలకి, మీరేం చేస్తారో అది చెప్పుకొని వెళ్ళండి అని ప్రశాంత్ కిషోర్ గారు సజెషన్ ఇచ్చారంట. ప్రశాంత్ కిషోర్ గారు నాకు తెలిసినంత వరకు అండి, హీ ఈజ్ నాట్ వర్కింగ్ డైరెక్ట్లీ, కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే పని చేస్తారండి. అంటే హీస్ గెటింగ్ ఆయన ఉద్యోగం, అది తప్పుగా కూడా అనట్లేదు. ఈ స్ట్రాటజీలో భాగంగా నాకు కొన్ని అయితే నాకు అనిపిస్తాయండి. షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ ప్రెజెంట్స్ పంపించడము, ఇవన్నీ ఆయన స్ట్రాటజీలో భాగంగా. ఒకసారి డీకేస్, ఎందుకంటే ఇప్పుడు వారు కూడా నాకు తెలిసి INDIA ఆ కూటమిలో భాగస్తులు అనుకుంటారు. చుక్కల కూటమి 5 చుక్కలు ఉంటాయి కదా, 5 చుక్కల కూటమి. డీకే శివకుమార్ గారిని వెళ్ళి చంద్రబాబును కలవమండము, ఇవన్నీ అంటే ఫీలర్స్ వదలడం అనమాట ప్రజల్లోకి. ఇప్పుడు ఎంతమంది కలిసి వచ్చినా మనకేం ఇబ్బంది లేదండి, బికాస్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ 200 మార్క్స్కు 150 ఉంటాయండి. వెన్ వీ ఎయిమ్ ఫర్ 200, నాకు 200కు 200 వచ్చాయి అనుకోండి, ఐ విల్ బి ద టాపర్. ఇంకా మిగతా ఎవరికి వచ్చింది లేదని మనం. సో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175/175, ఇంకా అవతల ఎంతమంది వచ్చినా మాకేం పెద్ద ఇది ఉండదండి. అఫ్ కోర్స్ అది ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు వీ హ్యావ్ ద స్ట్రాటజీస్, వీ విల్ డూ ఇట్ అండి. ఇది ఇట్స్ ఆల్ పొలిటికల్ గేమ్, మనం చేయగలం, ఆ సత్తా మనకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మస్థైర్యం ఉంది, వాళ్ళు చేస్తారు. రైట్, చేస్తారు, బాగుంది. మీరు వై నాట్ 175, ఆయన వై నాట్ పులివెందులు అనుకుంటూ వస్తున్నాడు తెలుగుదేశం. పులివెందుల్లో కూడా